హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఓవెల్ షేప్లో ఉండే డిజైన్ చూపిస్తున్నాను. మల్టీ కలర్ వూల్ తోటి. ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 30 చైన్స్ వేసుకోవాలి. మనకి బాగా పెద్దది కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను నార్మల్ మీడియం సైజు చూపిస్తున్నాను. దీనికి ఇలా 30 చైన్స్ వేసుకొని ఫస్ట్ డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. అలా ఈ చైన్ అంతా ఏ చైన్ మధ్యలో వదలకుండా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ చైన్ చివరి వరకు ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు రావాలి. ఇలా ఫస్ట్ ఒక సింగిల్ చైన్లా వేసుకుందాం. ఇప్పుడు దీనిలోంచే మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది మల్టీ కలర్ వూల్ కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలర్ మారుతూ ఉంటుంది. ఇలాగే ఈ చివరి వరకు వేసుకోవాలి. ఇలా ఈ రివర్స్లో ఈ రౌండ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ఓవెల్ షేప్లో రావాలి కాబట్టి ఇక్కడ నుంచి డబుల్ క్రోషెట్ ఈ మధ్యలో వేసుకోవాలి. వన్, టూ, ఇలా మనం రౌండ్కి వేస్తాం కదా, అదే విధంగా వేసుకోవాలి. ఇలా ఒక 7 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్గానే వేసుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడ చూసారు కదా, ఇలా రౌండ్గా తిరుగుతుంది. ఇక్కడ అలాగే వేసుకోవాలి. ఇలాగే డబుల్ క్రోషెట్తో చివరి వరకు వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 7 డబుల్ క్రోషెట్ మిడిల్లోంచి వేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలాగే ఈ చివరి వరకు అల్లుకొని ఇలా ఓవెల్ షేప్లో అల్లుకోవాలి. మొత్తం ఇలా మనకి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్నీ అల్లుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ డబుల్ క్రోషెట్ మీదే మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక లైన్లో వస్తుంది కదా, దాని మీదే వేసుకోవాలి. ఇలా ఒక 5 వేసుకోవాలి. వేసిన తర్వాత 1 2 తర్వాత థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ 1 2 తర్వాత థర్డ్ దానిలో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 5 వేసుకోవాలి.
ఇలాగే ఈ ఓవెల్ షేప్ చుట్టూ అల్లుకోవాలి. ఇలాగా ఈ రౌండ్ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఇంకొక రౌండ్ వేసుకోవాలి. మనం ఎక్కడైతే ఎండ్ చేసామో మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసుకొని ఫస్ట్ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. అలా వేసి దీని నుంచే 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ స్టార్టింగ్ ఒక్కటే వేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది, సపోర్ట్ ఉండదు కాబట్టి ఇలా చేత్తో పట్టుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్యలో వేసుకోవాలి డబుల్ క్రోషెట్. ఈ రెండింటి మధ్యలోంచి తీసుకుని ఇలా వేసుకోవాలి. దీనికే మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసుకొని నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింద మనం ఎలా అయితే అల్లామో అదే విధంగా ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఈ రెండో రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి చుట్టూ చైన్ వేసుకోవాలి. మనకి ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ చేసుకుని చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుంటూ ఈ ఒక్కో డిజైన్ మీద అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా చైన్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ చుట్టూ ఈ చైన్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఫిల్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఇది ఎలా అయితే అల్లామో అదే విధంగా ఇక్కడ అల్లుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్తో ఈ చైన్ అంతా ఫిల్ చేసుకోవాలి.
ఇలా ఒక 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఒక్కొక్క దానిలో. మనం 5 చైన్స్ వేసాం కదా, ఇవి 7 డబుల్ క్రోషెట్ రావాలి. ఇలా మొత్తం ఈ చైన్స్ అన్నీ ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఈ చుట్టూ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క డబుల్ క్రోషెట్లోంచి ఒక్కొక్క డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే వేసామో అదే విధంగా ఈ సెకండ్ రౌండ్ కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇలాంటి రౌండ్లు మరో 2 వేసుకుని మళ్ళీ పైన ఒక రౌండ్ వేసుకోవాలి. ఇది మొత్తం సేమ్ ఇదే ప్యాటర్న్. ఇక ఇవి 2 లైన్స్ వేసుకుని ఇది ఒక సింగిల్ లైన్ వేసుకోవాలి. దాని తర్వాత వేసాక చూపిస్తాను. ఇలా ఈ ప్లెయిన్ 2 రౌండ్స్ వేసిన తర్వాత ఇవి రౌండ్ వేసాక కంప్లీట్ అవుతుంది. మీకు ఇలా ఎంత పెద్ద సైజు కావాలంటే అంత అల్లుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.